ఓం గురుభ్యో నమ. భక్తులు ఏమన్ మందికి సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని తెలుసుకుందాం. నేను అనుకున్న విధంగా నేటి విషయం, జీవుడు భగవంతుడు లేదా ఆత్మ పరమాత్మ ఒకే శరీరంలో ఉన్నారా? ఒకవేళ ఉంటే వారి వారి కర్తవ్యాలు ఏమిటి అన్న విషయం తెలుసుకుందాం. దీనికి మనకి ముండకోపనిషత్తులో ఒక దివ్యమైనటువంటి మంత్రం చెప్పారు చాలా చక్కగా. ఇది చాలా జ్ఞానానికి పరాకాష్ట, చాలా అద్భుతమైనటువంటి మంత్రం. మేము ఎప్పుడూ దీన్ని మననం చేస్తుంటాం. మీరు కూడా శ్రద్ధగా వినండి, దీనిలో పరమార్థాన్ని గ్రహించండి. సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యం ఈశమస్య మహిమానమితి వీతశోకః. సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్తన్యం ఈ సమస్య మహిమానమితి వీతశోకః. అంటే దీని పరమార్థం అర్థం ఎంత దివ్యంగా చెప్పారంటే, జీవుడు ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు. జీవుడు అంటే ఇక్కడ మనిషి అజ్ఞానంలో మునిగిపోయి భ్రాంతి చెంది ఎల్లవేళలు నిత్యము దుఃఖిస్తూ ఉంటాడు. దుఃఖానికి కారణం జీవుడు అజ్ఞానంలో మునిగిపోవటం వల్లనే భ్రాంతి చెంది లేని వస్తువుకు ఉన్నదని భ్రమ చెంది దానిలో తాదాప్యం చెంది దుఃఖిస్తూ ఉంటాడు జీవుడు. మరి ఆరాధనీయమైనటువంటి తన ఆత్మ మహిమను తెలుసుకోలేకపోతాడు. ఎందుకు? అనిత్యమైనటువంటి అజ్ఞానంతో అనిత్య పదార్థాల మీద వ్యామోహం చెంది దుఃఖించినటువంటి వ్యక్తి తనలో ఆత్మ కూడా ఉంది, అది సాక్షిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించలేడు. కాబట్టి శరీరము, మనస్సు, ప్రాణము, ఆత్మ మొదలైనవన్నీ కలయికతోనే మనిషి ఏర్పడుతున్నాడు. కాబట్టి అసలు ఈ ఆత్మ మరి జీవుడు ఒకే శరీరంలో ఏం చేస్తున్నారో వాళ్ళ కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. మీకు చిన్న ఒక దృష్టాంతం చెప్పాలి. ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం పైన 2 పక్షులు ఉన్నాయి. ఒకటి చిటారు కొమ్మలో ఒక పక్షి నిశ్చితంగా కదలగా మెదలగా తన స్వరూపాన్నే తలుచుకుంటూ ఆనందంగా ఉంది. ఇంకొక పక్షి ఆ చెట్టు మీద ఉన్నటువంటి తీయని పండ్లు తింటుంది, ఆనందపడుతుంది. తీయగా పళ్ళు ఉన్నాయి కదా, ఆనందపడుతుంది. మరి కాసేపటికి ఇంకో పండు దాన్ని కూడా తినడానికి ప్రయత్నిస్తే అది బాగా పుల్లగా కసగా ఉంది, పుల్లగా కసగా ఉందని దుఃఖపడుతుంది. మళ్ళీ తీయని పండు తింటుంది, మళ్ళీ ఆనందపడుతుంది. మరి చేదు కస పుల్లన్న పళ్ళు దొరికితే దుఃఖపడుతుంది. కానీ ఆ పైన ఉన్నటువంటి పక్షి ఏ పండు తినదు, దేన్ని తాకదు, నిశ్చితంగా ఉంటుంది. నిశ్చితంగా ఉండి తన స్వరూపానందంతో ఉన్నటువంటి పై పక్షి ఆత్మ. జీవుడు మాత్రము మంచి కలిగి, ఆస్తులు కలిగి, సంపద కలిగితే ఆనందపడిపోవటం, కష్టాలు కలిగేటప్పుడు దుఃఖపడిపోవటం, ఆ దుఃఖము ఆనందము అనిత్యమైన భావించకుండా నిత్యమని భావిస్తూ భ్రమ చెంది, అజ్ఞానంలో భ్రమ చెంది బాధపడుతూ ఉన్నటువంటి స్థితి జీవుడిది. ఏనాడైతే తనతో ఉన్నటువంటి రెండో పక్షి కూడా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటుందో, ప్రశాంతంగా గంభీరంగా కూర్చున్నటువంటి పక్షిని యొక్క చూసి దాన్ని తాదాపుం చెందుతుందో, ఈ సుఖదుఖాలు, ఈ దుఃఖము పొల్లని పండ్లు, ఈ ఆనందము తీయని పండ్లని భేదము లేకుండా సర్వత్రా సర్వే అనిత్యమైన పదార్థాలని దూరం పెట్టు తన స్వరూపాన్ని తెలుసుకుంటూ ఆ ఉన్నటువంటి పక్షిని మార్గంలో ప్రయాణం చేస్తుందో, ఆనాడు జీవుడు ఆత్మస్వరూపాన్ని పొంది చక్కగా ఆనందంగా
ఉంటాడు. ఈ విశ్వమంతా తనలో కనిపిస్తుంది. విశ్వంలో తనను చూసినటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి జీవుడనేవాడు, ఆత్మ అనేవాడు ఒకే శరీరంలో ఉంటాడు. అక్కడ ఒకే శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ప్రత్యేగాత్మ అంటారు. అంటే ఒక శరీరంలో ఉన్నటువంటి సాక్షిభూతంగా ఉన్నటువంటి చైతన్యాన్ని వెష్టి, అది వెష్టిగా అంటే ఒక వ్యక్తికి సంబంధించింది. సర్వభూతముల యందు ఉన్నటువంటి ఆత్మ దాన్ని సమిష్టి అంటారు. దాన్ని పరమాత్మ అంటారు. అది పరమాత్మకి మరి ఆత్మకి ఉన్నటువంటి తేడా. మరి ఈ ఘోరమైనటువంటి దుఃఖాల మధ్య ప్రయాణం చేసే జీవుడు అంటే సుఖ దుఃఖాలు రెండూ కూడా తనవి అంటున్నాడు. అంటే మీకు ఇంకో విషయం చక్కగా మీకు చెప్పాలి అంటే, మనకి నీరు నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏమున్నాయి? కొండల్లో ఉంటాయి, చెరువుల్లో ఉంటాయి, మహాసముద్రాల్లో ఉంటాయి, నదుల్లో ఉంటాయి. ఆ నదుల మీద చంద్రుని యొక్క కాంతి, చంద్రబింబం మనకు చక్కగా కనిపిస్తుంది. గట్టిగా గాలి వీచేటప్పుడు ఏమవుతుందంటే ఈ చెరువుల్లో, నదుల్లో ఉన్నటువంటి కొండల్లో ఉన్న నీరు కదులుతుంది. నీరు కదిలేటప్పుడు చంద్రుడు కూడా ఇలా కదులుతుంటాడు. నిజంగా వాస్తవంగా చంద్రుడు కదులుతున్నాడా? చంద్రుడు నిశ్చలంగానే ఉన్నాడు. అలాగే జీవుడు కూడా అనేక జన్మలు పొందుతూ ఈ ఎండమావుల్లో నీరు లేనట్టు ఈ సుఖదుఖాల్ని భ్రాంతి చెందుతున్నాడు. ఏ విధంగా అయితే గాలికి కదిలేటటువంటి చంద్రబింబం ఏదైతే కదులుతుందో అది నిజంగా చంద్రుడు కదలట్లేదు. ఇక్కడ కూడా నిజంగా కష్టసుఖాలు లేవు. తన భ్రాంతి చెంది, తాదాత్మ్యం చెంది నేనే అన్నటువంటి భ్రమలో పడి అజ్ఞానంతో ప్రయాణం చేస్తున్నటువంటి వాడు జీవుడు. ఏనాడైతే ఈ అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాగ్ని చేత ఈ అజ్ఞానాన్ని పారదోలి